ఫ్రీ కరెంట్ అని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెచ్చినారు. ఉచిత కరెంట్ అని. కానీ ఆ ఉచిత కరెంట్ ఉత్త కరెంటే అది. ఎందుకంటే 6 గంటలు కూడా ఎన్నడూ చక్కగా ఉండేది కాదు కరెంటు. అది కూడా పొద్దున 3 గంటలు రాత్రి 3 గంటలు తప్ప ఉచిత కరెంటు వ్యవసాయానికి ఎన్నడూ 6 గంటలు ఒకటేసారి ఇచ్చిందైతే లేదు. పారిన మడే వారుతుంది ఆ వచ్చే నీళ్ళతోన, ఇంకో మడి వారదు, నీళ్లు రావు. అర్ధరాత్రి పోయి కాపలా కూర్చుంటే కూడా దొంగల కాపలా కాసినట్టు కాపలా కాస్తే కూడా కరెంట్ ఎన్నడూ చక్కగా వచ్చేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇది నేను చెప్తలేను, స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. వాళ్ళ నాయన చచ్చిపోతే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినాడు, అక్కడిక్కడ కూడా చెప్పలే, అసెంబ్లీలోనే చెప్పిండు. ఏమని చెప్పిండు? మా నాయన చచ్చిపోతే నేను కొండారెడ్డిపల్లికి పోయినా, కల్వకుర్తి తాలూకాలు ఉంటుంది మా ఊరు, పోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే నా అంతిమ సంస్కారం అయిపోయినాక, అంత్యక్రియలు అయిపోయినాక నీళ్లు చల్లుకుందామంటే నీళ్లు దిక్కులేవు, ఏం దరిద్రం కాంగ్రెస్ ప్రభుత్వమే మీది అని నేను చెప్తలేను, స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పినారు. అట్లాంటి కరెంటు లేని తెలంగాణను కరెంటు తెచ్చి 24 గంటల కరెంటు వ్యవసాయానికి, పరిశ్రమలకు, ఇళ్లకు, మనకు ఎక్కడ కూడా ఏ రోజు కూడా సమస్య లేకుండా, అర్ధరాత్రి వ్యవసాయం చేసుకునే గోస లేకుండా, అర్ధరాత్రి దొంగలే వచ్చే కరెంటు కోసం కావలగాసే దుస్థితి లేకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా కరెంటు బాగా చేసుకున్నాం. అట్లాగే మంచినీళ్ళు ఇంటింటికి తెచ్చుకున్నాం మిషన్ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా. అట్లాగే సాగునీరు 80 మీటర్ల పైనుండే గోదావరిని నీళ్ళని తీసుకొచ్చి 618 మీటర్లుండే కొండపోచమ్మ సాగర్ నింపుకున్నాం.